నా మనసులో ఉంటుంది, అమ్మ అనవనింది అంటాను. ఈరోజు చాలా శుభదినం, నాకు చాలా ఆనందకరమైన రోజు. ఇక్కడ కనపడుతుంది కదా ఆ బస్సు వస్తే కూడా నేను బాలకృష్ణ వచ్చినంత ఫీల్ అవుతాను. నాకు అంత పిచ్చి బాలకృష్ణ అంటే. ఆయన కోసం అన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, మన శబరమ్మ గారు, బసవతారకం హాస్పిటల్ వారి ఈ మహాశిబిరం, ఉచిత పరీక్షల మహాశిబిరాన్ని ఏర్పాటు చేస్తాం సీను మన ఊర్లో అంటే ఎంపటే సరే అమ్మా నేను చేస్తాను నిపుణాలు అని చెప్పాను. మనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నా అన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి, మన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరమ్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బసవతారకం ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ వారి డాక్టర్లకు, వాళ్ళ సిబ్బందికి, రాయలసీమ ఫౌండేషన్ వారికి, మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నా సహచరులకు, శ్రేయోభిలాషులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, సిఐ సుబ్రహ్మణ్యం సార్ గారికి, మా ఎస్ఐ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం రావడం మన అదృష్టం. మన గ్రామానికి తాలూకాలో ఏ గ్రామంలోనే పెట్టచ్చు, మన గ్రామంలో పెట్టారంటేనే మీరు ఆలోచన చేయండి. అందుకోసం ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఇక్కడి నుంచి పరీక్షలు చేసుకొని పోయే వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళు సాయంత్రం వరకు ఉంటారు, మీరు చెప్పి పంపించండి. ఈ విధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ వారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.